మొదలుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, దేవుడంటే మనిషికి భయం ఉందా? దేవుడంటే మనిషికి భయం ఉందా? మనిషి ప్రతిదానికి భయపడతాడు. చివరికి తాను ఎరగని దురాత్మని గూర్చి కూడా భయపడుతూ ఉంటాడు. అది ఉందో లేదో ఆలోచన లేకుండా తెలియని దెయ్యం గురించి భయపడుతున్న మనిషి దేవుని గురించి మాత్రం భయం లేకుండా బ్రతుకుతున్నాడు. దేవుని వల్లరా. అందుకే మనిషికి బ్రతుకు సాఫీగా సాగాలి అంటే ఒక 60, 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మనిషి సాఫీగా క్షేమంగా బ్రతకాలంటే మనిషిలో ముందుగా ఉండవలసినది భయం. ఆ భయం మనిషిలో ఉంటే ఖచ్చితంగా మనిషి క్షేమంగా బ్రతకగలుగుతాడు. కానీ ఈరోజు మనుషుల్లో ఆ భయం అనేది లేకుండా బ్రతుకుతున్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, అంటున్నాడు, భయం అనే దానికి నా బ్లడ్లో మీనింగ్ లేకుండా బతుకుతున్నట్టు ఆయన. అంటే ఏందా డైలాగ్ అంటే, ఆయనలో ఉన్న రక్తానికట భయం అంటే మీనింగ్ కూడా తెలియదట. సినిమా డైలాగ్ అండి. అంటే ఆ మధ్య చెన్నైలో ఒక ఆయన సింహము బోన్లోకి వెళ్ళి తొడగొట్టడానికి వెళ్ళాడట సింహం ముందు. చూడండి, ఎందుకు ఇలా చేస్తున్నారంటే పిచ్చి, రీల్స్ పిచ్చి. ఈ మధ్య స్త్రీలు పురుషుల భేదం లేకుండా విచ్చలవిడిగా రోడ్ల మధ్యకి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది యవనస్తులైతే ట్రైను దగ్గర రాగానే ట్రైన్ పట్టాల మధ్య పడుకుని ఉంటున్నారు. కొంతమంది దాని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, రీల్స్గా పెట్టేస్తున్నారు. ఏం కాదు, వీళ్ళందరికీ మనం ఆలోచిస్తే వీళ్ళందరికీ వ్యూస్ కావాలి, ఛానల్లో వ్యూస్ కావాలి. మరి ఈ విధంగా నగ్నంగా రోడ్ల మధ్య డాన్స్ చేస్తున్న వాళ్ళకి ఏం కావాలి అంటే అవన్నీ చూసి వాళ్ళకి వ్యూస్ కావాలి, సినిమాల్లో అవకాశాలు కావాలట. చూడండి దేవుని వల్లరా, వాస్తవానికండి ఆ వ్యక్తి భయం లేకనే సింహం ముందుకు వెళ్ళాడు తొడగొట్టడానికి, చీల్చి పడేసిందండి. ఒకవేళ నిజంగా ఆ వ్యక్తికి భయం ఉండుంటే బతికేవాడేమో. కొంతమంది యవనస్తులు బైకుల మీద 150 స్పీడ్ మీద వెళ్తూ ఉన్నారు. ఆ 150 స్పీడోమీటర్ మీద మరి కెమెరా ఎక్కడ పెట్టుకుంటాడో, తలలో పెట్టుకుంటాడో, పాకెట్లో పెట్టుకుంటాడో తెలియదు. ఆ స్పీడ్ మాత్రం కనబడుతూ ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే పరిస్థితి ఏంటంటే మొక్కలైపోతారు కదా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే భయం లేక. రీల్స్ అదొక పిచ్చి ఈ మధ్యకాలంలో బాగా అయిపోయింది. కానీ దేవుని వల్లరా, మనిషికి ముందుగా ఉండవలసినది భయం. నీలో భయం ఉంటే భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమవుతుందండి? నీలో భయం ఉంటే భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే బైబిల్లో భయభక్తులు అనే పదాన్ని దేవుడు 100 సార్లు పైగా రాయించాడు. జంట పదాలు, వెలుగు నీడలు, చేను చిలక, ఇలాంటి జంట పదాలు ఉంటాయి కదా. ఈ భయభక్తులనే జంట పదం దేవుడు బైబిల్లో 100 సార్లకు పైగా రాయించాడు దేవుని వల్లరా.
కానీ ఈరోజు ఆ భయం లేకనే మనిషి ఈ విధంగా తయారయ్యాడు. కానీ దేవుడు రాయించిన మాట చూద్దాం. సామెత గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే దేవుని వాళ్ళారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి, అప్పుడప్పుడు కాదట, అప్పుడప్పుడు కాదు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. చెప్పాడా దేవుడు? నిత్యము మనం భయం కలిగి ఉంటే మనము ధన్యులుగా మారిపోతాం. అదే హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడిపోతామంటున్నాడు దేవుడు. మనిషిగా మనకు ఉండవలసినది భయం అనేది ప్రతి దినం ఉండాలి. అందుకే దేవుడు ముందుగా మనకు భయం నేర్పించాలనుకుంటున్నాడు. ముందు మనకు దేవుని భయం ఉంటే ఖచ్చితంగా భక్తి దానంతట అదే వస్తుంది దేవుని వల్లరా. అందుకే చూడండి, వాస్తవానికి దయ్యాలు కూడా గజగజ వణికిపోతున్నాయట. ఎవరిని చూచి? యేసుక్రీస్తుని చూచి. క్రీస్తు వారిని చూచి మమ్మల్ని పాతాళంలోకి పంపవద్దు అని బతిమాలుకుంటున్నాయట. అంటే దాని అర్థం ఎవరు శక్తిమంతుడని? దేవుడు శక్తిమంతుడా, దయ్యం శక్తిమంతుడా? దేవుడే శక్తిమంతుడు గనక ఆ శక్తిమంతుడైన దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాయి దయ్యాలు. ఏమని? మమ్ములను పాతాళంలోనికి పంపవద్దు అని బతిమలాడుకుంటున్నాయంటే దేవుడు శక్తి కలిగిన వాడు. అందుకే దేవుని భయము నిజంగా మనలో ఉంటే భక్తి అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది దేవుని వల్లరా. ఇంకో మాట కూడా చూస్తే కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే దేవుని వల్లరా, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చూడండి, దేవుని యందైన భయము అది పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అంటే ముందుగా దేవుడు మనకి భయం నేర్పించాలనుకుంటున్నాడు. ముందుగా మనకు భయం నేర్పించాలనుకుంటున్నాడు దేవుని వల్లరా. వాస్తవానికి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 400 సంవత్సరాలు ఫరో రాజు కింద దాసులుగా ఉన్నారు కదా. ఆ ఉన్నప్పుడు వాస్తవానికి యాకోబు గారు చనిపోయిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత దేవుని గురించి చెప్పేవాళ్ళు వాళ్ళకి లేరు. అర్థమవుతుందండి? ఇక దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు. వాస్తవానికి మోషే గారికి కూడా దేవుని గురించి అంతగా తెలియదు. అందుకే ఒకనాడు మోషే గారు గొర్రెలు కాసుకుంటుంటే ఆ పొదలో ఒక అగ్ని చూస్తాడు, పొద మండుతున్నట్టుగా చూస్తాడు. ఆ పొద కాలిపోదు. అప్పుడు ఆశ్చర్యం, ఇదేంటి పొద మండుతుంది, కాలడం లేదేంటని దాని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడతాడు, మోషే, నీవు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు నుంచి నువ్వు విడిపించాలి నాయకునుగా, ఫరో చేతుల నుంచి నువ్వు విడిపించాలి అని అన్నప్పుడు మోషే గారు అడుగుతాడు, ఏమని? సరే ప్రభువా, నేను వెళ్ళి విడిపించడానికి వెళ్ళినప్పుడు ఆ యెహోవా దేవుడు నన్ను పంపించాడు మిమ్మల్ని విడిపించడానికంటే యెహోవా ఎవరని అడుగుతారు కదా. అంటే నా అర్థం ఏంటి? మోషే గారు కూడా యెహోవా దేవుని గురించి సరిగా తెలియనట్టుగా అర్థమవుతుంది. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూస్తే దేవుని వల్లరా, నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచున్నదట, కానీ పొద గాలిపోట్లు. ఇదేంటి ఆశ్చర్యంగా ఉన్నది అని దగ్గరికి వెళ్ళి చూద్దామనగానే మోషే నీ చెప్పులు విడువని అక్కడ స్వరం వింటాడు.
కాలిపోలేదు. ఎలా కాలిపోలేదు, వింత ఏంటో చూద్దాం అనుకున్నాడు. తట్టు వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి ఈ గొప్ప వింత ఈ చూచి గొప్ప వింత చూస్తాను అనుకున్నాడు మోషే. చూచుటకు అతడు ఆ తట్టు వచ్చి దానిని చూసిన కదా నా తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదం నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడును అని చెప్పి మోషే గారితో కింద మాట్లాడుతూ ఉంటాడు. నీవు ఐగుప్తిలోకి వెళ్ళి నీవు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలని ఫరో దగ్గర నుంచి విడిపించాలి అని చెప్తాడు కింద మాటలు. అప్పుడు 13వ వచనంలో మోషే గారు అడుగుతున్నారు, చూడండి, సరే ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను వెళుతాను విడిపించడానికి. అప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, యెహోవా ఎవరు అని అడుగుతారు కదా, ఏం చెప్పాలా అంటే నా అర్థం ఏంటి? మోషే గారికి కూడా దేవుని గురించి సరిగా మరి తెలియనట్టుగా అగుపడతా ఉన్నది ఈ మాటను బట్టి. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి 13వ వచనం మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అడిగిన ఎడల వారితో నేను ఏం చెప్పాలి అంటే మోషే గారు కూడా కరెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టుగా అగుపడుతూ ఉన్నది. అంటే ఫరోకు తెలియని దేవుని గురించి ఇశ్రాయేల్ మోషే గారికి సరిగా తెలియడం లేదంటే ఇశ్రాయేల్ కూడా సరిగా తెలియదని మనకు అర్థం చేసుకోవాలి దేవుని వల్లరా. కానీ ఆ కాలంలో దేవుని వల్లరా ఫరో రాజు మొదలుకొని ఇశ్రాయేలు వరకు దేవుడంటే గజ 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 వణికే విధంగా చేశాడు దేవుడు. అర్థమవుతుందండి? దేవుడంటే భయం పుట్టించాడు. ఒకనాడు మరి సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రం తీసుకోవడానికి మోషే గారు వెళ్తారు కదా, ఆ ధర్మశాస్త్రం తీసుకున్న తర్వాత వస్తున్నప్పుడు ఆ తీసుకుంటున్న క్రమములో పై పరలోకం నుంచి ఆ శబ్దము వాళ్ళు వింటారు. ఇశ్రాయేలు ప్రజలు విన్నప్పుడు భయపడిపోతారు. ఆ స్వరాన్ని విని, ఆ శబ్దాన్ని విని, ఆ అగ్నిని విని భయపడిపోయి మోషే మేము ఆ సౌండ్ ఆ శబ్దం వినలేము, నువ్వు మాతో మాట్లాడితే చాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడ మోషే గారు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకుంటే దేవుని వల్లరా, నిర్గమకాండము 18వ అధ్యాయము 18 నుంచి 20వ అధ్యాయం క్షమించండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ప్రజలందరూ చూడండి, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూపమును చూచి భయపడి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా అంటున్నారు, భయము భయము, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. చూడండి, నువ్వు మాట్లాడు మోషే, ఆ స్వరము మేము వినలేకపోతున్నాం, మేము భరించలేకపోతున్నాం. వాస్తవానికి అక్కడ ఆ స్వరము దేవుంది కాదు, దూత ద్వారా దేవుడు మాట్లాడితేనే వాళ్ళు వినలేకపోయినప్పుడు అసలు దేవుని స్వరాన్ని వినే శక్తి ఎవరికి లేదు. అంత శక్తిమంతుడైన దేవుడే దూత ద్వారా మాట్లాడినప్పుడే వాళ్ళు భరించలేక మోషే నువ్వు మాట్లాడితే చాలు అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట చూడండి, దేవుడు ఇలాగే మాట్లాడితే మేము చనిపోదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులో ఏమి కలగాలనుకుంటున్నాడు? దేవుడంటే భయము పుట్టించాలనుకుంటున్నాడు, భయము కలగాలనుకుంటున్నాడు. ఎందుకు భయము? భయం ఉంటే పాపము చెయ్యరు, అదే చెప్తున్నా అక్కడ. ఆ భయము, దేవుడంటే భయం ఉంటే పాపము చెయ్యరు కనుక మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసని ప్రజలతో చెప్పాను. చూడండి దేవుని వల్లరా, ఒకనాడు
ఒకనాడు దేవుని వలన దేవుడంటే భయము కలిగించడానికి, దేవుడు తన్ను ఎంత శక్తివంతుడో ఎంత గొప్పవాడో ఆ శక్తిని తెలియజేయడానికి, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడానికి, వాళ్ళకి భయం పుట్టించడానికి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన ఆ కాలంలో. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే దేవుని వల్ల, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే, అప్పుడు యెహోవా బాహుబలము వలన చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుంచి, అంటే దేవుడు ఏమేం చేశాడంట? మహత్కార్యాలు చేశాడంట, సూచక్రియలు చేశాడంట. భయము వలన సూచక్రియలు అంటే ఇవన్నీ ఎందుకు చేశాడంటే దేవుడంటే ఇశ్రాయేలులో మనిషిలో భయం పుట్టించాలని, ఆ భయం ఉంటే పాపం చేయకుండా ఉంటారని దేవుడు ఇవన్నీ చేశాడు దేవుని వల్ల ఆ కాలంలో. అయితే వాస్తవానికి ఫరో దగ్గరికి మోషే గారు వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఫరో రాజు దగ్గరికి మోషే గారు వెళ్తారు. వెళ్ళి దేవుడు ఇక్కడికి పంపించాడు, నీ దగ్గర ఉన్న ఈ యొక్క ఇశ్రాయేలీలను విడిపించడానికి నన్ను పంపించాడు, నువ్వు నీ దగ్గర నుంచి బయటకు పంపించే నీ దాస్యత్వం నుంచి అని అన్నప్పుడు ఫరో ఏమంటాడు తెలుసా? నేను నీ మాట విని నా దాసులను పంపించుటకు యెహోవా ఎవడు అంటాడు. అంటే చూడండి, ఆయన మాట అంటే ఆయన గాంభీరత్వంతో గర్వముతో మేకపోతే గాంభీర్యముతో నేను ఎందుకు పంపించాలి నీ మాట విని, ఆయన ఎవడు అన్నట్టుగా మాట్లాడతాడు దేవుని వల్ల. చూద్దాం ఒకసారి నిర్గమకాండము 5వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, నిర్గమకాండము 5వ అధ్యాయం 1-2 వచనాలు దేవుని వల్ల. నిర్గమకాండం 5వ అధ్యాయము 1-2 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులు పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. అందుకు ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? అంటే చూడండి, ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడండి, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి దేవుని వల్ల దేవుడు ఎన్నో సూచక్రియలు మహత్కార్యములు చేశాడు దేవుడు అంటే భయం కలగడానికి. ఒకనాడు మోషే గారి ద్వారా ఫరో ఎదుట దేవుడు కర్రని పాముగా చేస్తాడు. అప్పుడు ఇమీడియట్గా ఫరో రాజు దగ్గర ఉన్న మంత్రగాళ్ళు కూడా వాళ్ళు కూడా కర్రను పాముగా చేస్తారు. అప్పుడు రాజు అనుకుంటాడు, ఓసి ఇంతేనే అనుకుంటాడు. అప్పుడు ఇమీడియట్గా నీళ్ళను రక్తంగా మార్చేస్తాడు మోషే గారు. వాళ్ళు కూడా నీళ్ళను రక్తంగా మార్చేస్తారు. చూడండి, దేనివల్ల మోషే గారు కప్పల్ని పంపిస్తాడు, వాళ్ళు కప్పలు దించుతారు. కానీ మోషే ధూళిలో నుంచి చూద్దాం ఒకసారి దేనివల్ల. ధూళిలో పేలు పుట్టిస్తాడు. ఏంటండి? ధూళిలో నుంచి పేలు పుట్టిస్తాడు మోషే. కానీ వాళ్ళది చేయలేకపోతారండి. వడగళ్ళు కురిపిస్తాడు మోషే, వాళ్ళది చేయలేకపోతారు. ఆ వడగళ్ళ వలన వాళ్ళ పంటలు, వాళ్ళ ఇళ్ళన్నీ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు గర్వంగా మాట్లాడిన ఫరో గర్వము దిగి కాళ్ళ బీరానికి వస్తాడండి. అలా కాళ్ళ బీరానికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడని ఒకసారి చూస్తే, నిర్గమకాండం 9వ అధ్యాయంలో, నిర్గమకాండము 9వ అధ్యాయం 26-27 వచనాలు. నిర్గమకాండము 9వ అధ్యాయము 26-27 వచనాలు దేవుని వల్ల. అయితే ఇశ్రాయేలున్న గోషెను దేశంలో మాత్రము వడగళ్ళు పడతలేవట. చూడండి, మోషే వడగళ్ళని దించితే పడగొట్టే విధంగా చేస్తే, పడే విధంగా చేస్తే ఇశ్రాయేలు ఉన్న గోషె దేశంలో వడగళ్ళు పడలేదట. ఇది చూసినప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి,
నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు. నేనును నా జనులను దుర్మార్గులము. నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుడునట్లు యెహోవాని వేడుకుని మిమ్మును పోనిచ్చినని చెప్తున్నాడంటే, ముందుగా ఏమన్నాడండి? యెహోవా మాట విని నా దాసులైన ఇశ్రాయేలును పంపించిన యెహోవా ఎవడు అని గర్వంగా మాట్లాడిన ఆ గర్వముతో విర్రవీగుతున్న ఆ ఫరోకి యెహోవా ఎవడో చూపించాడు కదా. ఆయన శక్తి సామర్థ్యాలు చూపించాడు కదా. ఆయన ఆశ్చర్యకార్యాలు చూపించాడు కదా. ఇమీడియట్గా ఆయన పొగరు దిగిపోయింది, గర్వం దిగిపోయి దేవుని దగ్గర కాళ్ళ బారానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని వలన పాత నిబంధన కాలంలో ఆదాము మొదలుకొని మోషే వరకు దేవుని గురించిన గ్రంథం వాళ్ళకు లేదు. అర్థమవుతుందండి? పాత నిబంధన కాలంలో ఆదాము గారి నుంచి మొదలుకొని మోషే వరకు సుమారు 2000 సంవత్సరాలు వాళ్ళకి దేవుని గురించిన గ్రంథం లేదు, చెప్పేవాళ్ళు లేరు. అయితే దేవుని వలన అప్పుడు దేవుడు ఇదేంటి మరి వాళ్ళకి దేవుని గురించి తెలియాలి కదా, ఎలా తెలియజేస్తాడు అని మనం ఆలోచిస్తే దేవుడు వేరొక విధానాన్ని ఎన్నుకున్నాడు. ఏంటా విధానం అంటే, ప్రకృతిలో ఉన్న జంతువులను, పక్షులను, మృగములను, భూమిని దేవుడు ఎన్నుకున్నాడు దేవుని శక్తి సామర్థ్యాలు చూపించడానికి. అర్థం దేని వలన? రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం దేవుని వలన, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. 20వ వచనం అమ్మా, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబరచును అని మరి ఇక్కడ పౌలు గారు రాస్తున్నారంటే, ఆ కాలానికి గ్రంథం లేకపోయినా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క దేవత్వము, అదృశ్య లక్షణాలు, ఆ నిత్య శక్తి, దేవత్వము, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల ద్వారా దేవుడు, సృష్టి ద్వారా దేవుడు దేవుని శక్తిని వాళ్ళకు చూపించాలనుకున్నాడు. అర్థమవుతుందండి? అంటే సృష్టిని దేవుడు సైన్ బోర్డుగా పెట్టాడు, ప్రకృతిని సైన్ బోర్డుగా పెట్టాడు. ఎలా అంటే, ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక చిన్న ఒక స్పూను, ఇంకొక ఫోర్క్ బొమ్మ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? అది చూడగానే దగ్గరలో భోజన హోటల్ ఉన్నదని మనకు అర్థమైపోతుంది. ఇంకొక కొంచెం దూరం వెళ్ళిన ఒక 200 మీటర్లలో ఇంకొక చిన్న డబ్బలాగా పెట్టి పెట్రోల్ అందులోంచి పోసినట్టుగా ఒక బొమ్మ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ పెట్రోల్ బంకు ఉంది అని అర్థం. ఇంకా మెండల్లో వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలు ఇలా బ్యాగ్ తగిలించుకుని నడుస్తున్నట్టుగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ దగ్గరలో స్కూల్ ఉన్నది, మెల్లగా నడపండి అని. ఇవన్నీ ఏంటివి? సైన్ బోర్డులు. ఇవన్నీ సైన్ బోర్డులు కదా, అంటే మనల్ని జాగ్రత్త పరుస్తున్నాయి కదా. అదే విధంగా దేవుడు ఈ ప్రకృతిలో ఉన్న ఈ భూమిని, జంతువులను, పక్షులను సైన్ బోర్డుగా పెట్టాడు ఆనాటి కాలంలో. వాస్తవానికండి, సింహమును దేవుడు సృష్టించాడండి. సింహము మనం ఏమన్నా గేదెలాగా గుంజ కట్టేయగలుగుతామా? కట్టేలేం కదా. సింహంని ఏమన్నా మనం దాని మాంసం తింటామా? దాన్ని కోసుకొని తినలేము కదా. దాన్ని క్షణమాన వాడుకుంటామా? మరి ఎందుకు సింహాన్ని దేవుడు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడంటే, ఆ సింహము అరణ్యానికి, అడవికి రాజుగా దాన్ని చూసి అన్ని జంతువులు భయపడతాయి కదా. సింహం ఇంత, అది ఎవరికి భయపడదు. సింహం అనేది ఎవరికి భయపడదు. సింహము చూస్తే అందరికి భయం కలుగుతుంది కదా. దాన్ని చూసినప్పుడు
దేవుని యొక్క భయం గుర్తు రావాలి అని ఒకసారి చూద్దాము. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో ఆమోసు గారు రాస్తున్నారు చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సింహము గర్జించినప్పుడు ఎవరైనా భయపడకుండా ఉంటారండి? అదే రాస్తున్నారు అక్కడ. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. సింహము గర్జించెను, భయపడిన వాడేవాడు ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, ప్రవచింపకుండా వాడేవాడు. అంటే సింహానికి చూసి అది గర్జించినప్పుడు అందరం భయపడతారు కదా, అలాగే అంటే దాన్ని చూసినప్పుడు దేవుని భయము కలగాలి. అది గర్జించినప్పుడు మనం భయపడుతున్నాం కదా, అలాగే యెహోవా దేవుడు ఆజ్ఞయించినప్పుడు కూడా మనలో భయం కలగాలని దేవుడు సింహాన్ని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకొక భయంకరమైన జంతువు, అది ఇప్పుడు దేవుడు లేకుండా చేశాడు ప్రకృతిలో. అది బైబిల్లో మకరము అని రాయబడి ఉంటుంది. మకరము అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొసలి కావు, రాక్షస బల్లి, అది డైనోసర్. మీరు వెళ్ళి చూడండి, డైనోసర్ అని ఒక జంతువు గతంలో ఉండేదని కూడా శాస్త్రం చెప్తున్నది, సైన్స్ చెప్తున్నది. కానీ అది ఇప్పుడు లేకుండా చేసేది నీటిలో ఉండే రాక్షస బల్లి డైనోసర్. ఆ డైనోసర్ అంత భయంకరంగా ఎందుకు తయారు చేశాడు దేవుడు? దాన్ని తినలేము, దాని దగ్గరికి పోలేము, దాన్ని వాడుకోలేము. ఎందుకు డైనోసర్ దేవుడు మన సృష్టిలో పెట్టాడు? ఒకసారి చూద్దాం. 41వ అధ్యాయము. అది ఎంత భయంకరమైన చూడండి దేవుని వల్లరా, అది ఎంత భయంకరమైన జంతువు చూడండి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకుంటే, యోబు గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? అంటే మకరం అంటే ఈ మకరం కాదు, ఈ మకరాన్ని బయటికి లాగుతున్నారు. ఇది కాదు, రాక్షస బల్లి. రాక్షస బల్లి అది. నీవు దాని ముక్కుకుండా సూత్రం వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాట నీతో పలుకునొచ్చున. దాని యొక్క గుణాలు ఎలాగున్నాయండి? అది అసలు దానికి భయం లేని జంతువు, అది భయం లేని జంతువు అండి. అదే రాస్తున్నాడు అక్కడ. మృదువైన మాట నీతో పలుకుతుందా? నీ శాశ్వతంగా దానిని దాసులుగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయనా? నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడినవా? నీ కన్యకలు ఆడుకుంటే దాన్ని కట్టివేసిదవా? బెస్తవాళ్ళు దానితో వ్యాపారం చేయుదురా? అంటే ఎవరికి దొరకదు అంత భయంకరమైన జంతువు అది. వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేదురా అంటే నా అర్థమేంటి? చేయలేను, దాని దగ్గర కూడా వెళ్ళిపోలేదండి. అంత భయంకరమైన డైనోసరు ఎందుకు సృష్టించాడు దేవుడు? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలమా? ఈ మొసళ్ళకైతే గుచ్చగలం, కనబడుతున్నాయి. ఈ ముసళ్ళు ఉన్నాయి కదా, వీటి గుచ్చగలం. కానీ ఈ జంతువు డైనోసర్కి గుచ్చలేము. గుచ్చగలమా? దాని తల నిండా చేపాలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చేయి వేసి చూడును, దానితో కలుగుపోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల నీవు మరలాగా చేయకుందు. అంటే ఎంత భయంకరమైన జంతువు చూడండి. దాన్ని చూసినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందు మన ఆశ విడిచిద్దరు. అమ్మ మా వల్ల కాదు దీన్ని వశపరుచుకోవాలనుకుంటారట. అంత భయంకరమైన జంతువు దేవుడు డైనోసర్, ఈ రాక్షస బల్లి, ఈ వాటర్ సాటన్ ఎందుకు సృష్టించాడండి? ఎందుకు సృష్టించాడు? అదే అధ్యాయము 33-34లో చెప్తున్నాడు చూడండి. అది భయము లేనిగా సృష్టింపబడిన. దానికి అసలు ఎవరంటే భయం ఉండదు ఆ జంతువుకి. దాన్ని ఎవరిని లెక్క చేయదంటది. ఆ జంతువు ఎవరిని లెక్క చేయదు, ఎవరు వశపరుచుకోలేరు, ఎవరికి భయపడదట. అది భయం లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది లేదు. అది గొప్ప వాటినన్నిటిని
వాటన్నిటిని తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. ఇంత గొప్ప జంతువుని ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఇదే ఇంత గొప్పగా భయంకరంగా ఉందంటే దీన్ని సృష్టించిన దేవుడు ఇంకా ఎంత భయంకరుడు, అరినీరు భయంకరుడని మనిషికి భయము కలగడానికి దేవుడు దీని ఒక సైన్యముడుగా పెట్టాడు. ఆ కాలము దేవుని వల్లరా, క్రమాన అది దేవుడు లేకుండా చేశాడు. కానీ ఆ కాలములో మరి యోబు గారి ద్వారా పలికించిన మాటలు చూస్తే అది ఎంత భయం, అసలు దానికి భయం అనేది ఉండదట. భయం అనేది లేకుండా ఎందుకు సృష్టించారంటే, దాన్ని చూసినప్పుడు ఆ సృష్టికర్త మన గుర్తు వచ్చి మనకి భయం కలిగినప్పుడు భక్తి కలిగి ఉంటామని, భక్తిలో ఉంటామని దేవుని వలన. అందుకే దేవుడు సర్వశక్తిమంతుడండి, చాలా బలం గలవాడైన, చాలా శక్తి గలవాడు. వాస్తవానికి ఆ మధ్య మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉదూతు తుఫాను వచ్చింది కదా. ఉదూతు తుఫాను వచ్చినప్పుడట గాలి వేగము 350 కిలోమీటర్ల వేగంతో గాలి వీసిందట. ఆ గాలి వేగానికి అప్పుడు ఉన్న కారు షోరూమ్స్ ఉంటాయి కదా, అద్దాల నుంచి కార్లు బయటకు వచ్చేసేట గాలి వేగానికి. అది చూసినప్పుడు అక్కడ ఉన్న ఆ పరిపాలకుడు ఏమి ప్రకటించారంటే, ఇక నేను భవిష్యత్ కాలంలో 500 కిలోమీటర్ల వేగంతో వచ్చినా కానీ కూలని భవనాలు కడతాను అని ప్రకటించాడు. అంటే దేవుడు ఎంత చిన్నవాడు కనబడుతున్నాడు చూడండి లోకానికి. దేవుడు ఎంత చులకన కనబడుతున్నాడు. మనిషి వల్ల అవుతుందండి? మనిషి వల్ల కాదు. దేవుడు ఎంత శక్తిమంతుడంటే పర్వతాన్ని బోర్ల చేస్తాడట, పర్వతాలు కూడా తెలియదట. అర్థమవుతుందండి? పర్వతం అంటే ఎంత పెద్దగా ఉంటుందండి? చాలా పెద్దది కదా. ఇలా గోటితో తీసేస్తారటండి. అంత శక్తిమంతుడు ఎందుకు ఇవన్నీ పెట్టాడంటే, ప్రకృతిలో సైన్ బోర్డుగా మనిషిలో నేనంటే భయం ఉంటే భక్తిగా బతుకుతాడనే ఉద్దేశంతో యోబు గారు రాస్తున్నాడు చూడండి. 9వ అధ్యాయం 5వ వచనంలో, యోబు గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం దేవుని వలన. యోబు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం, వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. నువ్వు గాలిని ఆపుతావా? పర్వతాలకే తెలియకుండా పర్వతాలను తీసివేసే శక్తివంతుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల చేయవాడు ఆయనే. ఏది? పర్వతాన్ని బోర్లేసేస్తారట. అంత శక్తిమంతుడైన దేవుడు ఆ కాలంలో ప్రకృతిని సైనికుడుగా పెట్టి ఆ శక్తి సామర్థ్యాలు వాటి ద్వారా దేవుడు చూపించి ఆయన ఎంత గొప్పవాడో, ఆయనంటే భయం ప్రజల్లో కలగాలని దేవుడు ఇవన్నీ చేశాడు దేవుని వలన. అందుకే మనిషిలో భయం కలగాలంటే, మనిషికి భయం కలగాలంటే, మనిషికి దేవుడంటే భయం ఉండాలంటే మనకి ఏమి కావాలో చివరిలో ఒక వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 38వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 38వ వచనం దేవుని వలన. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయము ఎప్పుడొస్తుంది భయము? దేవుడిచ్చిన వాక్యం మనిషిలో భయాన్ని పుట్టించుచున్నది అంటున్నాడు దేవుడు. కీర్తనకారుడు రాశాడండి. అంటే మనిషిలో ఏం భయం రావాలంటే దేవుడిచ్చిన వాక్యం భయం పుట్టించగలదు. ఆయన వాక్యం విన్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనలో భయం వస్తుంది. నీలో భయం వస్తుందంటే భక్తి దాని ఎమ్మటి ఇమీడియట్గా వచ్చేస్తుంది. అందుకే దేవుడు భయభక్తులు కలిగి జీవించమంటున్నాడు. మళ్ళా చదువమాట, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. అంటే దేవుడు ఏమోరుకున్నాడు? నేనంటే నా పిల్లలు భయపడాలి, నేనంటే నా పిల్లలకి భయం ఉండాలి. నేనంటే నా పిల్లలకి భయం ఉండాలంటే
నేను వాళ్ళకి వాక్యాన్ని ఇస్తాను. నా వాక్యం వాళ్ళలో భయాన్ని పుట్టిస్తుంది. నేను నా గ్రంథం వాళ్ళకి లేనప్పుడు నేను ప్రకృతినే సైనికుడుగా పెట్టాను. అది చూసినప్పుడు వాళ్ళకి భయం కలుగుతుంది. ఆ భయం కలిగితే దాన్ని బట్టి వాళ్ళకి భక్తి వస్తుంది. అప్పుడు పాపం చేయకుండా ఉంటారని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న కాలంలో మనం చూస్తే దేవుడంటే మనిషికి అస్సలు భయం లేదు. భయం లేదు కనుకనే విచ్చలవిడిగా జీవిస్తున్నాను. దేవుని మాటలు పట్టించుకోవడం లేదు. ఇష్టరాజ్యంగా బ్రతుకుతున్నారు. కానీ నిజంగా దేవుని వల్ల మీరు గుర్తుపెట్టుకోండి, భయం అనేది నిత్యము. దేవుడంటే భయం నిత్యము ఉంటే మనం ఈ భూమి మీద క్షేమంగా బతుకుతాం. ఎన్ని సంవత్సరాలైనా హృదయాన్ని కఠినం చేసుకుంటే ఖచ్చితంగా కీడులోకి వెళ్ళిపోతాము. మొదట చదువుకున్న వాక్యము సామెత గ్రంథం 28:14 సామెత గ్రంథము 28:14 దేవుని వల్లరా. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. దేవుడు వాస్తవంగా మనిషి నుంచి కోరుకుంటున్నది దేవుడంటే భయం. ఆ భయం ఉంటే భక్తి వస్తుంది. అందుకే భయభక్తులు కలిగి జీవించమని, భయభక్తులు కలిగి ఉండమని 100 సార్లకు పైగా బైబిల్లో రాయబడి ఉన్నది. అంటే దేవుడు మనిషి నుంచి కోరుకుంటున్నది ఇదే. ఏంటి? భయము, భక్తి. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాటకు వృధాకపోకుండా వినే అందరి హృదయాల్లో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలునైనా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఇది మనమందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. అవునునైనా, మీరంటే భయం లేక లోకం ఇంతగా చెడిపోయిన ఈ దినాల్లో మీ భయం మాలో ఉంటే మేము ఎంత గొప్పగా ఉంటామో, మేము పాపం చేయకుండా ఉంటామో అనేది మాతో స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, మీ వాక్యము మాలో భయం పుట్టిస్తుందని, మాలో భయం వస్తే మేము భక్తి కలిగి ఉంటామని, మేము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు పాపము చేయమని, పాపం చేయకుండా ఉంటే మీరున్న పరలోకం వస్తామని మాకు అర్థమవుతుంది తండ్రి. మీ యొక్క గొప్ప సంకల్పము, ప్రేమ, దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎల్లప్పుడూ ప్రతి దినమునైనా మేము భయం కలిగి జీవిస్తూ మేము ఏ రోజుకు ఆ రోజు మా ఆత్మీయతను సరిచూసుకుంటూ మీరున్న లోకం వచ్చే వరకు ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు మాకెంత కష్టము, శోధన, నింద, అవమానం, బాధ ఏది వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయిస్తూ మీరున్న లోకం వచ్చుటకు కృప చూపమని ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినుమతులందరూ ఉదయాలలో ఫలింపచేయమని, మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ వాళ్ళు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. May God bless you all.